పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు నాయన వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని క్షేమంగా మీ యొక్క సృష్టి ఒడిలో మమ్మల్ని పెట్టి పెంచి పోషించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినాన తండ్రి, ఈ క్షణంలోనైనా మీ సన్నిధిలో ఎవరికి దొరకని, ఎవరికి అందనటువంటి విలువైనటువంటి సమయంలో మేము ఉన్నాం తండ్రి. మా ముందు ఉన్నటువంటి యొక్క వాక్కులను మేము జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి మీరున్నటువంటి లోకానికి చేరుకోవటానికి సిద్ధపడగలిగినటువంటి బుద్ధివేల కన్యకల వల్ల మేము అందరము రెడీ అవ్వాలని ప్రబలించేయండి. చెప్తున్నటువంటి నాకైనా వింటున్నటువంటి బిడ్డలైనా కేవలం వినివారు మాత్రమే తమను తాము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతుకుతండి. మీ ప్రియకుమారుడి రాకరి కొరకు వేగిరిపడే మనస్సాక్షిని ఎక్కువగా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరవచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి పాఠాన్ని, ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి పాఠాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. మండుచు ప్రకాశించుతున్న దీపం. మండుచు ప్రకాశించుతున్న దీపం. దీపము అనగా దీపమును వెలిగించిన తర్వాత ఆ దీపము ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ, ఇంటి మీద ఉన్నటువంటి వారందరికీ వెలిగివ్వటానికి దీపస్తంభం మీద పెడతాం. దీపం ఎప్పుడు కూడా అప్పర్ స్టేజ్లో పెడతామే తప్ప మంచం కింద అయితే పెట్టాం. ఇంట్లో లైట్స్ కూడా మనం గమనించగలిగితే గోడకి ఫిక్స్ చేస్తామే కానీ ఏంటి కింద ఫ్లోర్లో ఎక్కడైనా బాగుంటుంది కదా కాలు కింద వెళ్తురుగా అని చెప్పేసి ఫ్లోర్కి ఏం ఫిక్స్ చేయరు కదండి, గోడకి ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఎందుకు? అందరికీ వెలుగు ఇవ్వాలని, అందరికీ వెలుగు ఇవ్వాలని ఆ లైట్ పైనే పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా లైట్ పైన ఉండాలి. అలా ఉండటం వల్ల అందరికీ వెలుగునిస్తుంది, చక్కగా చూడగలుగుతాడు. ఈ కోణంలో మనం బైబిల్లోకి వెళ్ళి చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుని ముందుకు వెళదాం. మత్తయి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 15వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నారు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకి దీపస్తంభము మీదనే పెట్టుదురు. దీపస్తంభము మీదనే పెట్టుదురు. ఏమర్థమవుతుందండి? ఇక్కడ కొన్ని పదజాలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏం కనిపిస్తున్నాయి? మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగివ్వాలి. అది వెలిగివ్వటానికి దీపస్తంభం మీద పెట్టాలి, పెట్టుదురు అని చక్కగా బైబిల్లో కనిపిస్తుంది. రైట్, ఈ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇక్కడ మనకి దీపం అని ఒకటి అంటున్నాడు, దీపం అంటున్నాడు, దీపస్తంభం ఒకటి కనిపిస్తోంది. ఏమండి? మనుషులు దీపమును వెలిగించి అంటున్నాడు. బాగా మనం విశదపరుచుదాం. దేని గురించి మాట్లాడుతున్నాడు? మనుషుల గురించే మాట్లాడుతున్నాడు. ఏమండి? దేవుడు ఈ యొక్క దేహాన్ని తల్లి గర్భంలో నిర్మించినటువంటి యొక్క దేవుడు ఈ శరీరంలో ఆత్మను దీపంగా పెట్టాడు. దేవుని యొక్క ఆత్మను దీపంగా పెట్టాడు. ఆ దీపమైనటువంటి యొక్క ఆత్మను ఆ శరీరంలో ఉంచినప్పుడు ఈ యొక్క ఆత్మ అయినటువంటి యొక్క దీపం అంట ఆరిపోయే స్థితిలో ఉందంట. బాగా గమనించరు లేదు? ఆరిపోయే స్థితిలో ఉన్నాయి అందరు దీపాలు. కనుక ఆరిపోయే స్థితిలో ఉన్నటువంటి యొక్క దీపాలని గుర్తు చేసుకుంటూ ఒక ఉదాహరణగా ఏమండి ప్రభువు వారి మొట్టమొదటి ప్రసంగంలో చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్ అండి ఇది. దీపాన్ని తీసుకున్నాడు, దీప స్తంభాన్ని తీసుకుంటున్నాడు. ఏమిటి? అది కొంచెం కింద పెట్టకూడదు, ఏమిటి దీప స్తంభం మీద పెట్టాలని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలని మనకు చెప్తున్నాడు అన్నది మనం గమనించగలిగితే, ఏమండి దేవుడు ఈ దీపాన్ని వెలిగించి తల్లి గర్భంలో 9 నెలల మాసంలో నిండిన తర్వాత ఏమండి ఆత్మ శరీరం కలయికలో ఈ యొక్క దీపము ఆ యొక్క శరీరంలో ఇమిడ్చి బయటకు తీసుకురావడం జరిగింది. అది మనందరికీ తెలిసినటువంటి మాటలే. కానీ
ఏమండి, దేవుడు ప్రతి వ్యక్తిని కూడా దీపంతో వెలిగించాడు. బాగా గమనించాలి. ఆరిన నేల మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుడి యొక్క ఈ దేహం అనేటటువంటి యొక్క శరీర యొక్క నిర్మాణంలో దేవుని యొక్క దీపం అనేది అందరూ వెలిగించబడితేనే మనుషులు ఇలా ఉన్నారు. రైట్. అలాగే అందరినీ వెలిగించినటువంటి దేవుడు నిన్ను నన్ను మనందరినీ వెలిగించాడు. అయితే అలా వెలిగింపబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యోహాను గారు కూడా వెలిగింపబడ్డాడు. అంతే కదండి. శరీరాన్ని ధరించుకున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా దేవుడి యొక్క దీపం వెలిగింపబడింది. మరి యోహాను గారిని కూడా దేవుడు వెలిగించాడు. ఆ వెలిగించినటువంటి పరిస్థితిలో యోహాను గారి గురించి నిజంగా బైబిల్లో ఏ మాట రాయబడదు. ఒక్కసారి మీరు బైబిల్లో ఒకసారి చూడండి. ఏమండి, ఒక వ్యక్తిని వెలిగించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యోహాను గారి గురించి చక్కటి మాట రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. 5:35. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు అంటే ఎవరు అనుకున్నారు? అతడు అంటే యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. అతడు మండుచు యోహాను గారు ఏం చేస్తున్నాడంట? మండుచున్నాడంట. మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. యోహాను గారు మండుచున్నాడు, 1. 2 ప్రకాశిస్తున్నాడు, 3 దీపమై ఉన్నాడు కదండి. యోహాను గారు నిజంగా అండి దేవుని ఆత్మ చేత వెలిగింపబడినటువంటి దీపమైనటువంటి యోహాను గారు ఏమండి మండుచూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు, దీపమై ఉన్నాడు అని చక్కగా ఉంది. గమనించారు లేదు? చక్కగా ఉంది. గమనించారండి. ఏమండి, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఏమండి, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ఏమండి, యోహాను గారు మండుచున్నాడు, యోహాను గారు ప్రకాశిస్తున్నాడు, యోహాను గారు దీపమై ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? అంతే కదండి. అందరి దేహాల్లోనూ దీపంగా ఆ దేవుని యొక్క ఆత్మను దీపంగా వెలిగించినప్పుడు అందరూ ఆ వెలుగు దగ్గరే ఆపేశారే కానీ బాప్తిసం ఇచ్చి యోహాను గారు మండుచున్నాడు. ఒకవేళ నువ్వు ఆర్పివేయబడ్డావేమో. బాగా గమనించాలి. బైబిల్ పట్టుకున్నటువంటి మనము, బాప్తిస్మం తీసుకున్నటువంటి మనము, బాప్తిస్మము ప్రభుల వారికి బాప్తిస్మం ఇచ్చినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు స్టిల్ మండుచూ ఉన్నాడంట. మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఏమిటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినటువంటి మాట మనం అనుకున్న లోకంలో వెలిగించుకునే దీపాల గురించి కాదన్నమాట ఈ లెక్కన. ఏమండి, బాగా గమనించాలి. మనం అనుకున్నటువంటి దీపాల గురించి కాదు. మళ్ళీ చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఎంట నుండి వారందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. ఏమండి, ఎగ్జాంపుల్ మనుషులను గూర్చే తప్ప దీపమును గురించి మాత్రం కాదని ఒకటి అర్థమవుతుంది. బాప్తిస్మం యోహాను గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించగలిగితే ఇది మనుషుల గురించి చెప్పిన ఎగ్జాంపులే తప్ప దీపం గురించి చెప్పినటువంటి ఎగ్జాంపుల్ కాదనమాట. బాగా గమనించాలి. ఏమండి, యోహాను గారు ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అండి. ఏమండి, ఆయన గురించి మనకు తెలియదేం కాదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు యేసు ప్రభుల వారికే బాప్తిస్మం ఇచ్చి యేసు ప్రభుల వారికి రాకడకు రెడ్ కార్పెట్ వేశాడు. ఏమండి, చెడును కడుగుతున్నాడు, అవినీతిని కడుగుతున్నాడు, అక్రమాన్ని కడుగుతున్నాడు, అన్నిటిని భరిస్తున్నాడు. చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు అరణ్యంలో వదిలేసినప్పటికీ కూడా ప్రభు బాటలో, ప్రభు పరిచర్యలో ఏమండి అడవి పట్టు తింటూ, అడవి మిడతలు తింటూ, కాలాన్ని ఆ సమయం వచ్చేంత వరకు వెయిట్ చేసినటువంటి ఏమండి పవర్ఫుల్ క్యారెక్టర్ కలిగినటువంటి యోహాను గారు. బాగా గమనించారు. నిజంగా ఎంత ప్రభావశాలిగా నిజంగా ఆ భూమి మీద బ్రతికాడండి బాప్తిస్మం యోహాను గారు. హేరోదునే నిలదీశాడండి. నువ్వు తప్పు చేస్తున్నావని హేరోదునే నిలదీసినంత ఏమండి గొప్ప వ్యక్తి అండి. నిజంగా మండుచూ ఉంటాడు ఎప్పుడు. ఏమిటి, ఎంత మందిని మార్గదర్శిగా నడిపించాడండి బాప్తిస్మం యోహాను గారు. నిజంగా ఆయన గురించి చెప్తున్నటువంటి సాక్ష్యమేనండి బాబు. ఆయన గురించి చెప్తున్నటువంటి సాక్ష్యం ఇది.
యేసు ప్రభుల వారు ఆయన గురించి చెప్తున్నటువంటి సాక్ష్యం ఇది. ఏంటి ఆ సాక్ష్యం? యోహాను గారు లాంటి జీవితాలు మీకున్నాయా, మనకున్నాయా అని బైబిల్ నిలదీస్తుంది మనకి. యోహాను గారి జీవితం ఎలా ఉందంట? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఏమండి, మనం ఎలా ఉన్నామండి? మనం ఎలా ఉన్నాం? బాప్తిసం తీసుకున్నటువంటి మనము తీసుకున్న తొలినాళ్ళ నుంచి ఇప్పటి వరకు ఏమండి మండుచున్నామా, ప్రకాశిస్తున్నామా, దీపమై ఉన్నామా? బాగా ఆలోచించాలి. మండుచున్నావంటే, ప్రకాశిస్తున్నావంటే, దీపమై ఉన్నావంటే అనేక మందికి వెలిగించేవాడి వల్లే ఉండాలి నువ్వు. ఏమండి, అంతే కదండి. అనేక మందికి వెలిగించేవాడు అయి ఉండాలి. వెలిగించాల్సినటువంటి నువ్వు, వెలిగింపబడ్డటువంటి నీవు అనేక మందికి ప్రభావితాన్ని చెంది అనేక మందికి ప్రకాశింపబడాల్సినటువంటి నీవు ఒకవేళ ఆర్పివేయబడ్డావేమో, మండాల్సినటువంటి నీవు ఆర్పివేయబడ్డావేమోనని బైబిల్ నిలదీస్తుంది మనల్ని. క్రైస్తవ సమాజాన్ని నిలదీస్తుంది. ప్రకాశిస్తున్నావా, మండుచున్నావా? ఒకనాడు బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఏమండి మండుచు ఉన్నాడంట, ప్రకాశిస్తూ ఉన్నాడంట, దీపమై ఉన్నాడంట. ఎన్ని గొప్ప మాటలండి. యోహాను గారు లాంటి జీవితాలు మనకున్నాయా ఒకసారి ఆలోచించమంటున్నాడు. యోహాను గారు మండుచు ప్రకాశించే దీపం అయితే మరి మనం మండుచున్నామా, ప్రకాశిస్తున్నామా? ఆలోచించాలి. క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము, క్రీస్తు వెలుగైనప్పుడు ఆ వెలుగు మనలోనికి వచ్చినప్పుడు మండుచూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, దీపమై ఉండాలి, అనేక మందికి వెలిగించే వారి వల్లే ఉండాలి. వెలిగివ్వాల్సినటువంటి మనము ఒకవేళ ఆర్పివేయబడ్డామేమో ప్రియ సహోదరు ఒక్కసారి గమనించాలి. యోహాను గారు మండుచున్నాడు, యోహాను గారు ప్రభావితం చెందుతున్నాడు, యోహాను గారు దీపమై ఉన్నాడు. మండుచున్న దీపానివేనా నీవు? ఏమండి, మండుచున్న దీపానివేమని ఒక ఎగ్జాంపుల్ గా యోహాను గారిని చూపించాడు. ఏమండి మరో వ్యక్తిని చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ అని మనకెందుకు చెప్తున్నాడంటే ఈ తరములో మనకి బుద్ధి కలగాలని, ఈ తరములో మనకి బోధ కలగాలని. ఒకవేళ ఆర్పివేయబడ్డామేమో అయితే మాదిరిగా యోహాను గారిని ముందు పెట్టుకుని జీవించనివ్వు. కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, అవసరమైతే తల తెగిపోయే పరిస్థితి వచ్చినా మండుతూనే ఉన్నాడే గాని ఎవరికి భయపడే పరిస్థితుల్లో యోహాను గారు లేడు. మరో వ్యక్తిని చూద్దాం. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము. బైబిల్ పట్టుకున్నటువంటి మనకు తెలియాలి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 3వ వచనం. ఏమండి, దావీదు గారి మాటలు ఎలా ఉన్నాయో చూడండి. దావీదు గారి మాటలు, నా గుండె నాలో మండుచుండెను. ఏంటో మరి దావీదు గారి గుండె మండుచుంది. మరి మన గుండె ఆలోచించాలి. భక్తుల గుండెలు మండుచున్నాయి, ప్రభావితం చెందుతున్నాయి, దీపమై ఉన్నట్టుగా ఉన్నాయి. ఏ భక్తులైతే ప్రభువు కోసం పరితపించినాయో మరి మనం కూడా భక్తి జీవితాన్ని కొనసాగిస్తే, యోహాను గారు మండుచున్నాడంట. సాక్ష్యాన్ని ఇంకా నిజంగా యోహాను గారు సువార్తలు మనం చదివచ్చాం. ఇప్పుడు దావీదు గారి మాటలు ఎలా ఉన్నాయి చూడండి. నా గుండె నాలో మండుచుండెను. నా గుండె అంటే దావీదు గారి గుండె నాలో మండుచుండెను. ఎందుకు మండుచుందండి? ఎందుకు మండుచుంది? మన గుండె ఎందుకు మండట్లేదు? ఎందుకు మండుచుంది? దేన్ని బట్టి మండుచుంది? కింద వచనంలో, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. ఎందుకంటే ఈ మంట ఎందుకంట? ధ్యానం, ధర్మశాస్త్రంపై ధ్యానం, బైబిల్పై ధ్యానం, పరిశుద్ధ గ్రంథంపై ధ్యానం. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. మంట పుడుతోంది, మండుచుంది. భక్తుల మాటలు చూడండి, దావీదు గారి మాటలు చూడండి. ఏం ధ్యానించుండగా గుండె మండుతుంది? ఏదో ధ్యానించాడంట. బాగా గమనించాలి. బైబిల్ ఎప్పుడు చక్కగా వివరించుకుంటూ ఉంటేనే మనకి విసిదపరుస్తూ ఉంటదండి. ఏం ధ్యానిస్తే మండింది? ఏంటి అర్థమైంది? ఏం ధ్యానించుచుండగా గుండె మండింది, ఏం ధ్యానించుచుండగా మంట పుట్టింది. ఆ ధ్యానంలో బయటపడినటువంటి పలుకులేంటి? ఆ కింద వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు కలిగింది మంట, ఎందుకు కలిగింది ఈ యొక్క గుండె మండుతోంది అని కింద వచనంలో చూస్తే ప్రియమైన దేవుని వారలారా, ఆ మూడవ వచనం కిందన
అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, ఆ మంటలో బయటపడినటువంటి విషయాలు, ఆ ధ్యానంలో బయటపడినటువంటి విషయాలు ఏంటంటే, ఆ గుండె ఎందుకు మండిందంటే, ఆ మంట ఎందుకు రేగుతుందంటే, గుండె మంటలో హృదయంలో మంట ఎందుకు రేగుతుందంటే ఏదో ధ్యానం చేశాడు. ఆ ధ్యానంలో ఒక విషయం బయటపడిందట. ఆ బయటపడినటువంటి విషయాల్ని నేను నోరానా పలికి తిని, ఏంటో ఆ ధ్యానంలో బయటపడినటువంటి విషయము కింద వచ్చిన 4వ వచనం. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. ఏ మాట? యెహోవా బయటపడినటువంటి రిజల్ట్ అండి. ధర్మశాస్త్రములో ఒక ఎసెన్స్ బయటకు తీశాడు. ఏంటి ఆ ఎసెన్స్ అంటే, ఏమిటి? సొలొమోను గారు బయటకు తీస్తాడు. ఏమని? ఈ ప్రపంచ మానవాళ్ళందరికీ, మానవ కోటికి ఇదే విధి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటమే మానవ కోటికి ఇది అని ఒక ఎసెన్స్ ఎలా బయటకు తీశాడో, ఈ ధర్మశాస్త్రంలో ఒక ఎసెన్స్ బయటపడిందంట దావీదు గారికి. ఏంటా ఎసెన్స్ అంటే 4వ వచనం, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా ఎండింగ్ ఎలా ఉంటుంది, ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నేను ఎప్పటి వరకు బ్రతుకుతానో, ఎందుకు బ్రతుకుతానో, నా డెడ్ ఎండ్ ఏంటో నాకు తెలియాలి. ఆ తెలుసుకోవటం మంట పడుతుందంట. చూసారండి? నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసి కొనగోరుచున్నాను. కలిగించిన సృష్టికర్తను అడుగుతున్నాడండి. ఏ ప్రశ్నను ఎవరిని అడగాలో ఆయన అడిగాడు. చూడండి కదండి, మనమైతే ప్రతి పనికి వాళ్ళని అడిగేస్తాం, చేతులు చాపి, రోడ్ల మీద కూర్చొని, ఫుట్పాత్ల మీద కూర్చొని. ఏ ప్రశ్న ఎవరు వేయాలో వాళ్ళని వేసాడు దావీదు గారు. నా దినములు ఎప్పటి వరకు ఉంటాయో, నా డెడ్ ఎండ్ ఎలా ఉంటుందో నాకు తెలియాలి. నీ ధర్మశాస్త్రం నేను చదువుతుండగా నాకు మంట పుడుతోంది ఆ దినాల గురించి. 5వ వచనం ఏ మాటలు వస్తున్నాయి చూడండి. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. ఎందుకు బెత్తడంతగా చేసి ఉన్నావు? ప్రారంభంలో దినాలు 1000 దినాలు ఇచ్చేవే, రాను 120కి ఎందుకు తగ్గించావు? ఎందుకు 70కి తీసుకొచ్చావు? ఎందుకు 80కి తీసుకొచ్చావు? ఎందుకు ఇప్పుడు బెత్తడి చేసావు? నాకు తెలియాలి. ఏం జరిగింది? ఆ విషయం మీద మంట పుడుతోంది. ఆ విషయం మీద గుండెల్లో మండుచున్నదంట. ఇదే ధ్యానం. ఈ ధ్యానం, నా దినముల పరిమాణము నువ్వు పెట్టడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము చూస్తే లేనట్టే ఉన్నది కదా. నీ సన్నిధిలోనికి వచ్చి నీవిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానిస్తుండగా అసలు నా యొక్క ఆయుష్ లేనట్టే ఉందంటండి. మనమైతే అసలు 60-70 సంవత్సరాలు ప్లానింగ్ వేసేస్తాం. రేపు మాపోయేవాడు కూడా 20 సంవత్సరాల ప్లాన్ ఎల్ఐసి కట్టేస్తాడు. ప్లానింగ్, ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉందో చూడండి. కానీ దావీదు గారు ప్లానింగ్ చూసారంటే ఎలా ఉందో నాకు తెలియాలి. ఏం జరిగింది? నీ సన్నిధి నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనాను లోకంలో, ఎంత సెటిల్డ్ అయినా. స్థిరుడు అంటే సెటిల్ అయినట్టు. అది చూసారండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు బ్రదర్ మీరు అని అంటే, మేము అందా పిల్లలు సెటిల్ అయిపోయారు. పిల్లలు అమెరికాలో ఒకటి సెటిల్ అయిపోయారండి, ఒకడేమో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయాడు, ఒకడు సింగపూర్లో సెటిల్ అయిపోయారు. మేము మాత్రం పల్లెటూరులో సెటిల్ అయిపోయారు. ఎంత స్థిరుడైనను అంటే ఎంత సెటిల్ అయినాడు అండి ఆయన అక్కడ లోకంలో. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును అన్నది చూడండి. ఆ ప్రతి వాళ్ళు నువ్వు నేను లేనా? దావీదు గారు ఒక్కడే ఉన్నాడా? ప్రతి వాడును కేవలము ఒట్టి ఊపిరి వలె, దేవుడిచ్చిన ఊపిరితో నువ్వు ఊపుతున్నావు. ఆ సంగతి తెలుసా నీకు? దావీదు గారికి అర్థమైపోయింది. ఊపిరిని బట్టి బ్రతుకుతున్నాడు. ఒట్టి ఊపిరి అంటాడు. ముక్కు మూస్తే సెకండ్లో చచ్చిపోతాడు అంటాడు యెషయా గ్రంథంలో. ముక్కు మూస్తే సెకండ్లో చనిపోయేటటువంటి తృణమాత్రమగు మనుషుని నువ్వు ఏమాత్రమును లక్ష్య పెట్టకమని ఉంటుంది బైబిల్లో. దావీదు గారికి అర్థమైపోయింది. నువ్వు ప్రతి వాడును కేవలం ఊపిరి వంటి వారు ఏమన్నాడు? మనుషులు వంటి నీడ వంటి వారై తిరుగుతున్నారు. ఎలా తిరుగుతున్నారంట? నీడ వంటి వారై తిరుగుతున్నారు. వారు తొందరపడుట గాలికే కదా.
ప్రతి వాళ్ళు ఉదయం లేచిన కానీ తొందరపడుతున్నారు, ఎక్కడికి వెళ్ళాలో మరి ఏంటి తొందర అని చెప్పేసి ప్రతి వ్యక్తిని పరిశీలిస్తే ఏమిటి గాలికి తొందరపడుతున్నాడు. అంటే గాలి పోగు చేసుకోవడానికి తొందరపడుతున్నాడు. గాలిని ఎంత పోగు చేస్తావు మనిషి? ఏమిటి పోగు చేయగలడండి? అంటే నీ పరిస్థితి అలా ఉంటుందని అని చెప్తున్నాడు. నువ్వు ఎంత పోగు చేసినా అది ఒట్టికి గాలి వెళ్ళిపోయినట్టేనండి. వారు తొందరపడే గాలికే కదా వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికే తెలియదు. లక్షల కోట్లు 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 సంపాదిస్తూ ఉంటారు, చివరికి అనుభవించడానికి కూడా ఏమి కన్ను మూసిన తర్వాత ఈ యొక్క ఆస్తుపాస్తులు ఎవరు అనుభవిస్తారో కూడా తెలియదు. ఏమండి వారికే తెలియదు. ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నిజంగా దావీదు గారి మాటలు చూడండి. ప్రభువా నేను నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను, నా అతిక్రమముల నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము, దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. 11వ వచనం. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు, ఏదైనా దోషం చేస్తానంటే మనుషులను వాక్యంతో గద్దించి శిక్షిస్తాడంట. అప్పుడు నువ్వు సెట్ అయిపోవాలి. సెట్ అవ్వలేదనుకో ప్రాబ్లంలో పడిపోతావు. గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వల్ల నీవు వారి అందము చెడగొట్టేదము. అండ్ అప్పుడప్పుడు వస్త్రం కనపడుతూ ఉంటది, ఇట్లా పట్టుకోగానే ఎక్కడికక్కడ పిగిలిపోతూ ఉంటది. అదేంటి అదే కొత్త బట్టన మీరు ఎంతకాలం దాచిపెట్టినా కూడా అది కొద్ది రోజులకి చిమ్మిడి పెట్టిపోయి చిరిగిపోతుందంట. మనిషి యొక్క అందం కూడా ఒకరోజు ఏమైపోతుందంట, చిమ్మెట పట్టినట్టుగా అందము చెడగొట్టేదవు. అందాన్ని చెడగొట్టేది ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుడే. ఎందుకంటే నువ్వు ఓవర్ చేసేస్తావు, ఎక్కువ అందం ఇచ్చినా కూడా. అందుకని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేస్తాడండి దేవుడు మనిషిని. నిజమండి. దానివల్ల నీకు ఎఫెక్ట్ ఉందనుకుంటే ఆ అందాన్ని కూడా తీసేస్తాడు. అప్పుడు మీరు అంటుంటారు, మరి అప్పుడు అలా విడుదలైపోయాడు ఏంటి, మరి ఏదో రోగం వచ్చిందయ్యా, మరి ఆ రోగం పెట్టింది ఎవరు? దేవుడే. గద్దించి పెట్టాడు, గద్దెంపుకు మారలేదు. ఎన్ని మార్లు గద్దించినాను నీవు మారనప్పుడు నేను హఠాత్తుగా లేకపోతే ఎలా అంటాడు? ఆలోచించాలి ప్రియమైన దేవుని వారులారా. కనుక ఏమిటి నరులందరూ వంటి ఊపిరి వంటి వారు. ఈ విషయాలన్నీ మీరు బాగా గమనించగలిగితే మానవ జీవిత ఘట్టం గురించి ధ్యానం చేస్తుండగా దావీదు గారికి వణుకు పుట్టిపోతుంది. మానవ జీవిత ఘట్టాలు కాదండి ఇవన్నీ. ఈ 4 నుంచి 11 వచనాల వరకు మీరు రాసుకున్నట్లయితే ఇలాంటి ధ్యానము, ఇలాంటి ధ్యాస ఎప్పుడైనా దావీదు గారు చేసినట్టుగా మనం చేసామండి? ఆలోచించాలి. ఈరోజు శరీర సంబంధమైనటువంటి వాటి మీద ధ్యాస, శరీర సంబంధమైనటువంటి వాటి మీద ధ్యానం తప్ప ఆత్మ సంబంధమైన వాటి మీద ధ్యానం చేస్తున్నామా? దావీదు గారు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తున్నాడు, ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తున్నాడు. దావీదు గారి గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా అండి? రాజుల మొదటి గ్రంథము ఇందాక యోహాను గారి గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమిటి? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు అని యోహాను గారి గురించి సాక్ష్యం ఇచ్చింది బైబిల్. ఇప్పుడు దావీదు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి ఎందు తప్ప అన్నది చూడండి. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత కాలమంతయు, చూసారండి, తన జీవిత కాలం అంతయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు. దావీదు గారు ఊరియా వారి విషయంలో తప్ప మిగతా అన్ని విషయంలో కూడా నుండి సాటిస్ఫాక్షన్ చేసాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మరి మన గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతాడండి? దావీదు గారి గురించినటువంటి సాక్ష్యం ఎలా ఉంది? యోహాను గారి గురించినటువంటి సాక్ష్యం ఎలా ఉంది? వాళ్ళు మండుచున్నారు. ఎలా మండుచున్నారు తెలుసా అండి? యోహాను గారు మండుచున్నట్టుగా మనకు అనిపిస్తోంది. రైట్. దావీదు గారు ఎలా మండుచున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. ప్రతి వచనాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. మనం మండుచున్నామా?
119వ అధ్యాయము 136వ వచనం. 119, 136. 119, 136 వచనం. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతుంది. ఏమండి, ఎంత మంచి మాట. ఏమండి, మళ్ళీ చదువుదాం. 119 కీర్తనల గ్రంథము 136వ వచనం. జనులు నీ ధర్మశాస్త్రమును, ఏమిటి, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులైపోతుంది. అంటే ధర్మశాస్త్రం గురించి అనుసరించట్లేదంటే ధర్మశాస్త్రం గురించి వీళ్ళకి తెలుసని తెలియదనా? అనుసరించట్లేదంటే తెలుసు. మీకు అర్థం కావట్లేదు ఇక్కడ పాయింట్. ఆల్రెడీ ధర్మశాస్త్రం తెలుసు, తెలిసిన వాడు అనుసరించట్లేదంట. అందుకు దావీదు గారికి ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. ఏమండి, దావీదు గారి మంట ఎలా ఉందో తెలుసా అండి? దావీదు గారి గుండెలు ఎందుకు మండుతున్నాయి తెలుసా అండి? అయ్యో, ధర్మశాస్త్రములో ధ్యానంలో నేను బాగానే ఆనందిస్తున్నాను, కానీ ఈ జనులు ఉన్నారు చూసారా, వింటున్నారు, వెళ్ళిపోతున్నారే కానీ ఆ విన్నటువంటి వాళ్ళు అనుసరించకపోయినందుకు ఏమండి దావీదు గారికి కన్నీరు ఏరులే పారుతుందంట. మరి మనకండి వాక్యాన్ని బాగా వింటున్నటువంటి వారి పట్ల ఏదైనా కొంచెం బాధ ఏమని అనిపిస్తుందండి? కన్నీరు ఏరులై పారుచున్నది. వినాలి, అనుసరించాలి, అనుసరించినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఇది ఆయనలో ఉన్నటువంటి మంట, దావీదు గారిలో ఉన్నటువంటి మంట. మరి మనకు అసలు ఏమంటా ఉండదు. వింటాం, వెళ్ళిపోతూ ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం, మళ్ళీ వింటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. అసలు ఏ మంట ఉండదండి బాబు. నేను ఆలోచించారండి, ఈ వచనాలన్నీ ఎవరి కోసం? మన కోసమే. దావీదు గారిలో ఉన్నటువంటి మంట చూశారండి. ఒక విషయం, ఒక మంట కనిపిస్తుంది. ఏంటి ఆ మంట అంటే? దావీదు గారిలో ఉన్న మంట అంటే ఏంటంటే, జనులందరూ వస్తున్నారు, చక్కగా వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఆ విన్నదాన్ని బట్టి ఎవరు అనుసరించకపోయినందుకు మంట. ఈ వచనాన్ని ఎలా పెట్టి 122లోనికి రండి, 122వ అధ్యాయంలోనికి రండి. 122వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఆ వచనానికి ఈ వచనానికి వేరియేషన్ కొద్దిగా మీరు బాగా పరిశీలించాలి. ఏమంటున్నాడు ఇక్కడ? మందిరమునకు వెళ్ళుదామని జనం అనుకుంటున్నారంట సండే రంగాలు. అప్పుడైతే శనివారం లేండి. మందిరమునకు వెళ్ళుదాము, ఇక వెళదాం, మందిరానికి వెళదాం అనుకుని నా చెవులో పడిందంట, దావీదు గారి చెవులో పడిందంట. ఏమనుకుంటున్నారంట ప్రజలు, జనులు? మందిరానికి అనుకుంటున్నప్పుడు చెవులు విన్నప్పుడేమో ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. సరేనని చెప్పి మందిరానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వింటున్నారు. విన్నటువంటి వాళ్ళు అనుసరించినందుకేమో 119:36లో కన్నీరు పెడుతున్నారు. ఈ మంట ఎవరికైనా ఉందా అండి? బాగా పరిశీలించాలి. వెళ్దాము అనుకున్నప్పుడేమో సంతోషం కలుగుతుంది. సరే వెళ్ళారు కదా, వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ వినకపోయినా వింటున్నారు, బాగా వింటున్నారు, ఏం తేడా లేదండి, హ్యాపీగా వింటున్నారు. విన్నటువంటి వాళ్ళు దాన్ని బట్టి అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఇలాంటి మంట మనలో ఎప్పటికి రావాలి మీరు చెప్పండి. అది నువ్వు ధ్యానం చేసినప్పుడే నీకు అర్థమవుతుంది, అది నువ్వు ధ్యానించినప్పుడే నీకు అర్థమవుతుంది, అది నువ్వు ధ్యాస పెట్టినప్పుడే నీకు అర్థమవుతుంది. దావీదు గారికి అర్థమైపోయింది, అయ్యో నేను ఇంత పరిశీలిస్తే ఈ బెత్తడైనటువంటి ఈ జీవితంలో, ఆవిరి లాంటి ఈ జీవితంలో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారే కానీ ఆ విన్నటువంటి మాటల ప్రకారంగా బ్రతకలేదే, అనుసరించకపోయినందుకు ఒక పక్క బాధేస్తుంది. సరేలే నెక్స్ట్ వీక్ అయినా ఏమైనా విని అనుసరిస్తారేమోనని ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ వెళదాం అనుకున్నప్పుడేమో ఆనందం వేస్తుంది. భక్తుల జీవితాల్లో మంటలు ఎలా పుడుతున్నాయి తెలుసా అండి? మరి మన జీవితాల్లో మంటలు ఎలా ఉన్నాయండి? విని ఆనందించినందుకు, అనుసరించినందుకు కన్నీరు అంటున్నాడు. ఏమండి, ఇది నిజంగా ఎవరికంటే వాళ్ళకు ఉన్నదండి. నిజంగా ఇది దైవికమైన మంట అండి. ఇది దైవికమైనటువంటి మంట. దైవికమైనటువంటి మంట కలిగి బ్రతుకుతున్నామా మరి మనం? దావీదు గారు దైవికమైనటువంటి మంట కలిగి బ్రతుకుతున్నాడు. ఏమండి, మందిరానికి వీళ్ళు అసలు దేవుణ్ణి నమ్ముకోకుండా ఉంటూ పాడైపోతేనే బాగుండని కోరుకున్నటువంటి లోకం అండి బాబు ఇది.
మందిరానికి వస్తే ఎక్కడ బాగుపడిపోతారో, ఎక్కడ దేవుని నమ్ముకుంటారో, ఎక్కడ బాప్తిసం తీసుకుంటారో, అయ్యో వీళ్ళ ఫ్యామిలీ కూడా మారిపోయిందా, మార్కోకుంటుంటే బాగుండు అనుకున్నటువంటి ఈ రోజులు ఎక్కడ? దావీదు గారు అందరూ మందిరానికి వస్తున్నప్పుడు ఆనందిస్తున్నాడు, అనుసరించినందుకు బాధపడుతున్నాడు. సంఘానికి వస్తున్నటువంటి మనము ఏమండి అలాంటి బాధ, అలాంటి ఆనందాలు మనకు ఉన్నాయంటారా? ఈ మంట మనకు ఉందంటండి. యోహాను గారి జీవితాన్ని ఒకసారి పరిశీలించండి. ఆయన మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉన్నాడు. దావీదు గారి యొక్క మంట ఒకసారి చూడండి. జనులు వస్తున్నప్పుడేమో ఆనందిస్తున్నాడు, విని అనుసరించకపోయినందుకు కన్నీరు ఏరై పారుతుందంటండి బాబు. మన పర్సనల్ రీజన్కి అయితే కన్నీళ్ళు వస్తాయి, కానీ ఒక వ్యక్తి మరో వ్యక్తి దేవుని గురించి ఆలోచన చేసే విధానంలో మనకేమైనా కన్నీరు వస్తుందంటారా? ఇదే మంట. ఇలాంటి మంట కలిగి మనం బ్రతకాలని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని వల్ల ఇప్పటి వరకు ఇద్దరం చూసాం, మరి మరో వ్యక్తిని కూడా చూద్దాం. ఏమంటే పౌలు గారి జీవితాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఈ జీవితాల యొక్క విధానాన్ని అన్నింటిలో మన జీవితాలు ఎలా ఉన్నాయి పరీక్షించుకోవాలి ఎప్పటికప్పుడు. పౌలు గారి జీవితాన్ని మనం పరిశీలించగలిగితే దావీదు గారి యొక్క జీవితం ఎలా మంట కలుగుతుందో చూసాం ఏమండి. అలాగే మరి యోహాను గారి యొక్క జీవితం ఎలా ఉందో మనం చూసాం. ఇప్పుడు పౌలు గారి జీవితాన్ని మనం పరిశీలిద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. రోమిలికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు బాగా చూడాలి. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనలు కలవు. ఏంటో పౌలు గారి యొక్క హృదయంలో ఏదో వేదన కలుగుతుందండి. ఏంటి ఆ వేదన? ఎందుకు ఆ వేదన? క్రీస్తునందు నేను నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. అబద్ధం కూడా చెప్పలేదంటే నిజం చెప్తాడంట. ఏంటి ఆ నిజం? దేని గురించి? 3వ వచనం. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఏమంటున్నాడండి పౌలు గారు? సాధ్యమైతే దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు అన్నాడు. నా సహోదరులు అంటే ఎవరు అనుకుంటున్నారు అక్కడ? ఇశ్రాయేలుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడైనా నేను ఉంటానంటున్నాడు. ఏమండి, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అన్నటువంటి ఈ రోజులు ఎక్కడ? ఆ రోజు పౌలు గారు అంటున్నాడు, ఏమండి పౌలు గారు, నేను ఏమైపోయినా పర్లేదు కానీ నా సహోదరులైనటువంటి ఇశ్రాయేలు దేవుల్లో ఉండటమే నాకు ముఖ్యము. అవసరమైతే నేను దేవుళ్ళ నుంచి వేరైపోయినా పర్లేదు, నా యొక్క ఇశ్రాయేలు నా సహోదరులు మొత్తం దేవుల్లో ఉండాలంటున్నాడు. ఏమండి, ఇలాంటి మంట ఎక్కడైనా ఉందా అండి? ఒక్కసారి మేము పరిశీలించండి. మన బ్లడ్ రిలేషన్ కానీ మన బంధువులను కానీ దేవునిలో నడిపించాలన్నటువంటి ఆలోచన ఆనాడు పౌలు గారు కొంత. మరి ఈ రోజు మనం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఎక్కడ వస్తారేమోనైనా పక్కింటి వాళ్ళు కూడా చెప్పకుండా వచ్చేస్తాం కదా. వచ్చిన తర్వాత అయ్యో నువ్వు లేట్ అయ్యేవే, నువ్వు వచ్చేసరికి అసలు మెసేజ్ కూడా అయిపోయింది, అదే నువ్వు ఎర్లీకి చెప్పుకుంటే నీతో పాటు వచ్చేవాడుగా. పౌలు గారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో బాగా గమనించాలి. ఇక్కడ నేను క్రీస్తులో నుండి వేరైపోవటానికైనా సిద్ధం అంటున్నాడు. మీరు దేవుళ్ళలో ఉండాలంటున్నాడు. సహోదరుల కొరకు, ఇశ్రాయేలీల కొరకు బాగా గమనించాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పౌలు గారిలో మంట ఎలా ఉందో చూసారండి. నిజంగా ఎంత రగిలిపోతున్నాడు చూసి, ఎంత బాధపడిపోతున్నాడు. నేను నిజమే చెప్పుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 22 కొరింథీ 11:29 ఒకసారి చదువుకుందాం. ఎవడైనను బలహీనుడాయన నేనును బలహీనుడు కానా? ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఎవడైనను త్రొట్టుపడెనా నాకును మంట కలగదా? ఏమిటి అసలు పౌలు గారిలో మంట కలుగుతుందంట. బాగా గమనించాలి. ఎవడైనను త్రొట్టుపడునా నాకు మంట కలగదా అంటున్నాడు. ఏమండి, త్రొట్టుపడునా మంట కలగదా అంటే మీకు అర్థమైందంటే ఎవరైనా దేవునిలో ఉండి 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 పడిపోయాడు ఎవడన్నా, అయితే అలాంటి వారి గురించి నాకు మంట కలుగుతుందంట. ఎందుకు విన్నావు నువ్వు? ఎందుకు ఇంత విని నువ్వెందుకు పడిపోయావని అతని గురించి మంట కలుగుతుందంటండి. బ్రతకాల్సిన నీవు, వెలగాల్సినటువంటి నీవు, దీపస్తంభంగా పెట్టబడినటువంటి నీవు,
ప్రకాశించాల్సినటువంటి నీవు వాక్యం అనే వెలుగుని వెలిగించుకొని ఎందుకు పడిపోయాడు, ఎందుకు త్రొట్టు పడాడని అతని గురించి మంట పడుతుందంట. ఏమండి, ఇలాంటి మంట ఎక్కడుందండి? మనకి పడిపోతేనే బెటర్గా ఉన్నట్టుగా ఊహించుకుంటారే కానీ దేవుల్లో నుండి మంట పడుతున్నది, మంట పడుతుంది. ఏ విషయంలో మంట పడుతుంది? ఎవడైనాను బలహీనుడైనా, నేనును ఒకరోజు బలహీనుడు కానా, ఒకరోజు నేను బలహీనుడు అయిపోతాను అని చెప్పి నేను కొంచెం దగ్గరగా మాట్లాడుకున్నాడు. కానీ వాక్యమాన్ని విని విని అనుసరించినటువంటి వాడు ఒకరోజు త్రొట్టు పడితే నాకును మంట కలగదా? మనకు అసలు అలాంటి మంట ఎప్పుడు కలుగుద్ది? ఏమంటే నాకును మంట కలగదా? ఏ రోజైనా నేను వాక్యం వినలేదు, వినటానికి వెళ్ళలేదని బాధపడిన రోజులు మనకేమైనా ఉన్నాయండి? ఉన్నాయండి? వినటానికే ఆలోచన చేయలేని నీవు అయ్యో నేను ఈ రోజు మిస్ అయ్యానని చెప్పేసి ఆదివారం ఆరాధనకి మిస్ అయ్యానని చెప్పి ఇంట్లో కూర్చొని ఏడ్చిన రోజులు ఏమైనా ఉన్నాయండి? కానీ పౌలు గారు ఒక వ్యక్తి పడిపోయితే, ఏ వ్యక్తి గురించి? వెలిగి 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 విని 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 దేవుని కోసం బతికి బతికి ఒకరోజు త్రొట్టెలు పడినటువంటి వ్యక్తిని చూస్తుంటే మండిపోతున్నాడట. చూసారండి ఎంత బాధో తెలుసా అండి? వెలగాల్సిన నువ్వే పడిపోతే, వెలిగించాల్సినటువంటి నువ్వే పడిపోతే మంట కలగదా? మరి అది ధ్యానించిన వాడికి తెలుస్తుంది అంటున్నాడు దావీదు గారు. యోహాను గారు మండిపోతున్నాడు, ప్రకాశిస్తున్నాడు. దావీదు గారు మంట కలుగుతోంది. పౌలు గారు త్రొట్టు పలు. నేను నిజమే మాట్లాడుతున్నాను. అర్థం కాని వాడు దీనికి అర్థం కావట్లేదు. అర్థమైనటువంటి మీరైనా కూడా వెలగకపోతే ఎలా? మీరైనా దీపస్తంభం మీదకి వెళ్ళకపోతే ఎలా? దీపస్తంభంగా ఉండాల్సినటువంటి వారు మీరు త్రొట్టిల్లి కొంచెం మంచం కిందకి వెళ్ళిపోతారా? ఎందుకు వెలిగించుకున్నాం అని పౌలు గారికి మంట కలుగుతుందంటండి. ఏ రోజైనా మనకి ఇలాంటి మంట ఉందంటారా? వాక్యం వినటంలో మంట, విన్నటువంటి దానిని, ఆ విన్న వాక్యాన్ని బట్టి నేను బ్రతకాలన్నటువంటి మంట, తపన. ఈ వాక్యం కోసం నేను ఎందుకు బ్రతకలేను? ఈ రోజు విన్నటువంటి ఈ సదస్సులో, ఈ రోజు విన్న ఈ ఆరాధనలో, ఈ రోజు విన్నటువంటి వాక్యం కోసం నేను ఎందుకు బ్రతకలేకపోతున్నానని నీ దైనందిన జీవితంలో ఒక్కరోజైనా నీకు మంట కలిగిందా? ఆ మంట మందిరపు గడపలు దాటేలోపే ఆరిపోతుందేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి గమనించండి. దావీదు గారు మండిపోతున్నాడు. అయ్యో నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో నేను మండకపోతే ఎలా? బెత్తడైనటువంటి ఈ జీవితంలో ఒకవేళ నేను ఆరిపోతానేమో. మంట కలుగుతుంది హృదయంలో మండుతున్నాడు. ఎంతో కాలం నుంచి వింటున్నాం ప్రియమైన దేవుని వారలారా, వాక్యం విషయంలో మనం మండుచున్నా ప్రకాశించుతున్న దీపానివేనా నీవు? ఒకవేళ ఆరిపోయేవేమో ఈరోజు. ఒక్కసారి నువ్వు పరిశీలించుకోమంటున్నాడు. ఇప్పటి వరకు మనం ముగ్గురు వ్యక్తులను చూసాం. మనం ఏ వ్యక్తినండి? బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి గురించి బైబిల్ ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. మరి నీవెలా ఉన్నావు? నేను ఎలా ఉన్నాం? మనం ఎలా ఉన్నాం? మరి దావీదు గారి గురించి అతడు కూడా ఏమండి మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడేమో ఆ చెవిని పడ్డటువంటి మాటకు ఆనందిస్తున్నాడు. విన్నటువంటి వారు ఆ మాటల ప్రకారంగా బ్రతకనందుకు ఒక పక్క కన్నీరైపోతున్నాడు. ఇలాంటి మంట మనకు ఉందంటారా? పౌలు గారు అంటున్నాడు, నా సహోదరులైనటువంటి ఇశ్రాయేలు కోసం నేను వేరైపోయినా పర్లేదు, క్రీస్తులో నుండి వాళ్ళు మాత్రం క్రీస్తులో నిలబడాలి. ఈ మంట ఎవరైనా దేవుడిలోనికి ఎదిగి పడికిపోతే, త్రొట్టిల్లిపోతే అతని గురించి మంట కలుగుతుంది. నాకు మంట మండిపోతుంది అంటాడు. చూసినండి, ఒక్కసారి ఆలోచించాలి. ఈ ముగ్గురు జీవితాలు, ఇంకా బైబిల్ ఎంతమంది ఉన్నాయి, ఈ ముగ్గురు జీవితాలనే మనకు అర్థమైపోవాలి.